రాష్ట్రాల్లో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. గతంలో చివరి దశలో జరిగే ఎన్నికలు ఈసారి మొదటి విడతలోనే జరుగుతుండటంతో నేతలందరూ ఉరుకులు పరుగుల మీద అన్ని కార్యక్రమాలని చక్కదిద్దుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలకు గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో నామినేషన్లు వేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రులు, తెలంగాణ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. వీరిలో చాలా మంది నేతలు ఆర్థికంగా బలంగా ఉన్నవారే. ఇక్కడ మరో విషయం ఏంటంటే వారి అఫిడవిట్ లో వారి ఆస్తుల విలువ కూడా చేర్చవలసి ఉంటుంది. వారి నామినేషన్ అఫిడవిట్ ప్రకారం తెలంగాణలో ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆస్తుల పరంగా అగ్రస్థానంలో ఉన్నారు. తనకు 895 కోట్లు విలువైన ఆస్తులున్నట్లు ఆయన తన అఫిడవిట్ లో చేర్చారు. మరోవైపు ఏపీలో మాత్రం మంత్రి నారాయణ ఆస్తుల పరంగా అగ్రస్థానంలో నిలిచారు. 650 కోట్లు విలువైన ఆస్తులున్నట్లు తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన ఆస్తులు 339 కోట్లుగా పొందుపరిచాడు. అలాగే తనపై ఉన్న కేసు వివరాల్ని కూడా అందులో చేర్చాడు. అయితే 2014తో పోలిస్తే జగన్ ఆస్తుల విలువ తగ్గినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఆస్తులు 324 కోట్లు కాగా, గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆస్తుల విలువ 266 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచాడు. అలాగే సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు విశాఖ లోక్సభ బరిలో ఉన్న విషయం తెలిసిందే. భరత్ ఆస్తుల విలువ 200 కోట్లు ఉన్నట్లు పొందుపరిచారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.